నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఎస్టీయూ రాష్ట్ర సంఘం 2025 సంవత్సరం క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అనపత్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా రామవరంలో ఎమ్మెల్యే గారి స్వగృహం నందు ఆవిష్కరించబడినది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఎస్టీయూ యొక్క సేవా కార్యక్రమాలు మెచ్చుకోవడం జరిగింది. ఉపాధ్యాయుల యొక్క శ్రేయస్కి ఎస్టీయూ సంఘం వారు చేస్తున్నటువంటి కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పుట్టా గంగాధర్ చౌదరి, పడాల వెంకట్రామారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ మెంబర్ తవలంపూడి ఈశ్వర్రెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు వెలగల బామిరెడ్డి, ఎస్టీయూ బెక్కోల మండల శాఖ ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి సురేందర్ రెడ్డి, ఎస్టీయూ నాయకులు టి సూరిబాబు, పడాల సత్యనారాయణ రెడ్డి, లచ్చిరెడ్డి సత్యనారాయణ, గులుగురి శ్రీనివాసరెడ్డి, సబ్బిల్ల శ్రీనివాసరెడ్డి, సీరం అప్పారావు పాల్గొనడం జరిగినది. అందరికీ నమస్కారం. ఎస్టీయూ స్టేట్ టీచర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ అనపత్తి శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి సంబంధించి అనపత్తి బెక్కోలు మండలానికి సంబంధించి ఇవాళ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనటువంటి ఆ వృత్తిలో రాణిస్తూ వాళ్ళందరూ ఐకమత్యంగా ఉన్నారు. అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా విద్యకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఇటీవల కాలంలో గత 5 సంవత్సరాలుగా వారు పడిన ఇబ్బందుల నేపథ్యంలో వారందరూ ఒక్కొమ్మడిగా ఉండి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉపాధ్యాయ లోకానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ